Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. జనరల్ ఎలక్షన్స్కి సమయం సమీపిస్తూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడమే లేట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపుగా అన్ని స్థానాలకు ఇటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి అయితే మనం ఇటు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఎన్నికలకి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధం అంటూ ఒక సభకు మించిన సభలు కూడా నిర్వహించిన పరిస్థితి. మొన్న ఇటీవల మనం చూసుకుంటే రాప్తాడులో దాదాపుగా 10 లక్షల మంది పైగా ఎప్పుడూ కూడా ఇటువంటి సభ జరగని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మేడం? మరోవైపు 1, 2, 3 అంటే నంబర్స్ కాదు ఇవి. 1 టీడీపీ, 2 జనసేన, 3 భారతీయ జనతా పార్టీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తారు? మేము సిద్ధం సభలో అంటూ అక్కడ భీమిల్లో సమరశంకారావం పూరించారండి. అదే బ్రహ్మాండంగా జరిగింది. అది రెండో సభ ఇక్కడ దెందులూరులో జరిగింది. దాన్ని మించి జరిగింది. అసలు 10 లక్షల మంది అక్కడే వచ్చారంటే, ఇంకా రాప్తాడు సభ అంటే 15 లక్షల మంది. మనకి మీకు పైకి 10 లక్షలు 12 లక్షలు కనబడుతుంది కానీ అంతా చేస్తే చాలా చాలా ఎక్కువ వచ్చారు. అంటే మేము రెడీగా ఉన్నాం, యుద్ధానికి సమరానికి సిద్ధమని సమరశంకారావం పూరించి ముందుకెళ్ళిపోతున్నాం అభ్యర్థుల ఖరారుతో పాటు. అదే వీళ్ళు ఇంకా పొత్తుల దగ్గరే ఉన్నారు. పొత్తులే ఖరారు కాలేదు, వాళ్ళకి అభ్యర్థులు ఖరారు కాలేదు, వాళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు. మేము భయపడాల్సిన పని లేదండి. 151 సీట్లతో ముందంజలో ఉన్నాం కాబట్టి వైనాట్ 175 మేము ముందుకెళ్తూనే ఉన్నాం. ఈరోజు వీళ్ళ పొత్తులు చేస్తే ఇప్పుడు జనసేన పొత్తులు, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? జనసేనకి సీట్లు ఇస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఎంత ఇవ్వాలి, అలాగే సీట్లు ఇచ్చిన వాళ్ళకి నెగ్గించుకోవడానికి ఒక్కొక్కరికి ఎంత ప్యాకేజ్ ఇవ్వాలి. ఇవన్నిటి మీద తర్జన పడుతూనే ఇంకా వాళ్ళు ఉన్నారు. అంచేత మాకు ఎన్నికల కోసం మేము భయపడాల్సిన పని లేదు. అయితే ఇంకోటి చెప్పండి మేడం, ఇప్పుడు సునీల్ గారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ 2-3 నెలల నుంచి కూడా ఇటు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేదు. టీడీపీకి ఇవ్వాలా, జనసేనకి ఇవ్వాలా, బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి ఇవ్వాలని ఒక అసంతృప్తిగానే వాళ్ళ కేడర్ కనిపిస్తూ ఉంది, వాళ్ళ కోటరీ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సునీల్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది? ఆయనకి విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయి? పార్టీ నుంచి ఏ విధమైన మద్దతు ఉంటుంది? బ్రహ్మాండం అండి. సునీల్ గారు ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణిలో బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చిందండి కాకినాడ జిల్లా అంతా. ఆ తర్వాత ఈయన లాస్ట్ వీక్ అంతా జిల్లా అంతా పర్యటన చేసినప్పుడు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చిందండి. అందరూ ఒకటే నినాదం, ఈసారి ఖచ్చితంగా సునీల్ గారిని నెగ్గించుకోవాలి కాదు, ఖచ్చితంగా నెగ్గించుకుంటాం. ప్రజల్లోనే కాదు, ఖచ్చితంగా ఉందండి. ఆయనకు ఒక సింపతి ఒకటి ఉంది. అంచేత ఈయన అఖండ విజయంతో సునీల్ గారు మాత్రం ఈసారి విజయం సాధించడం తథ్యమండి. మేడం, మనతో పాటు ప్రియదర్శిని గారు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, సునీల్ గారిని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? గతంలో కూడా ఇక్కడ సునీల్ గారు చాలా పరిచయాలు ఉన్నాయి, ఇక్కడ చాలా బంధువర్గం కూడా ఉన్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ విధంగా ఆయనకి మద్దతు తెలిపే అవకాశం? సునీల్ గారు ఈసారి ఖచ్చితంగా కాకినాడ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమండి. ఎందుకంటే ఆయన బంధువర్గం కానీ చాలా పరిచయాలు కూడా ఉన్నాయి. కన్నబాబు గారు సపోర్ట్ చేయడం కానీ తదితర వర్గాలు అందరూ కూడా సునీల్ గారికి సపోర్ట్ చేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అందరూ కృషి చేస్తున్నామండి. ముఖ్యంగా మహిళలు అయితే మటుకు సునీల్ గారే గెలవాలని చెప్పి మేము ప్రయత్నాలు మొదలు పెట్టేశామండి. అందుకని చెప్పి సునీల్ గారిని ఈసారి ఎంపీగా చూడాలని మేము 100% మహిళల పరంగా మేము అందరూ సపోర్ట్ చేస్తామని మేము అందరూ సపోర్ట్ చేస్తామని మేము చెప్తున్నామండి. ఎందుకంటే సునీల్ గారు ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఒక బాధ్యతగా ఆయన తీసుకొని ప్రతిదీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా అన్నీ కూడా చేస్తున్నారండి. పాదయాత్ర కానివ్వండి, తర్వాత అందరినీ కలవడం కానివ్వండి, మొత్తం అంతా కలిపి సునీల్ గారు ఈసారి అత్యధిక మెజార్టీలో కాకినాడలో గెలుపొందడం ఖాయమని మా మహిళల తరపున నేను చెప్తున్నానండి. పక్క ప్రణాళికతో
ఇక్కడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరైతే పార్టీ ప్రకటించిన చలమలశెట్టి సునీల్ ఉన్నారో చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా మహిళలంతా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా ఒక పెద్దాపురం మినహా మొత్తం అంతా కూడా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడంతో పాటు ఎవరైతే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళందరితో కూడా ఒక సమాలోచనలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికల ప్రణాళికలు కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చలమలశెట్టి సునీల్ గారు ముందు నుంచి ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన విజయం చెందడం కూడా తథ్యమని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.